చెప్పండి. అంటే మా ప్రైవేట్ ప్లేస్లో మేము వేసుకోవడానికి పబ్లిక్ ప్లేస్ అంటే స్టేట్ వైడ్ ఎక్కడ కూడా పర్మిషన్ లేదు. మీ పర్మిషన్ మా ప్లేస్లో మేము కూర్చోగలం. నేను అనేది ఇది మా ఓన్ ఇది సార్ నేను అనేది స్టేజ్ ఇది పబ్లిక్ ప్లేస్ కదా. ఏది ఎక్కడ మాది ఓన్ ప్లేస్. మా ప్లేస్ ముందు మేము అది కూడా తీసేయండి మరి. సార్ అంతా ఒకవేళ మీకు అది కాదు నేను అనేది అక్కడ వద్దంటే మీరు అది కూడా తీసేయండి. బ్రహ్మాండంగా గాంధీ షాప్ కౌంటర్లు పెట్టి అమ్మిస్తూ ఉన్నారు మీరు. సార్ ఇది పబ్లిక్ కోసము, మేము పబ్లిక్ కోసము వాళ్ళని ఈ గవర్నమెంట్ని ఒత్తిడి తీసుకురావడానికి వాళ్ళు చేసే మోసాలకి ప్రజల దృష్టి తీసుకొని నిరసన కార్యక్రమం చేస్తున్నాం. రోడ్డు మీద ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలిగి వేరే చేయట్లేదు. దీన్ని కూడా మీరు అడ్డుకోవడం కరెక్ట్ కాదు. అడ్డుకోవడం కాదు సార్. ఇట్లా చూడమంటే వచ్చాను. సార్ వస్తారు, ఒక 2 minutes వచ్చేస్తారు. మీరు డైరెక్ట్గా కూడా మాట్లాడతారు. ఓకే నేను మాట్లాడతాను. ఇది మా ఓన్ ప్లేస్. మేమేమన్నా మీ గవర్నమెంట్ ప్లేస్లో ఎక్కడైనా మేము కార్యక్రమం పెడితే అనుకోవచ్చు. మీకు సంబంధం లేని ప్లేస్ మా ఓన్ ప్లేసు. మా షాప్ మా దానిలో మేము పెట్టుకుంటాము, కార్యక్రమం చేసుకుంటాం. దీనికి వచ్చేసి మీరు అందరూ చాలా చేస్తే కరెక్ట్ కాదు. ఇది స్టేట్ వైడ్ ప్రోగ్రామ్. జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి స్టేట్ వైడ్గా జరుగుతూ ఉంది కార్యక్రమం. స్టేట్ వైడ్ మన దగ్గర పై ఆఫీసులను కూడా అడిగినాం సార్. కంపల్సరీగా ఇది స్టేజ్ కట్టుకోవచ్చా, ఇట్లా పెట్టుకోవచ్చా అని చెప్పి కూడా అడిగినాము. ఎక్కడా కూడా లేదు అనేది దీనికి ముందు చెప్పినాం సార్. ఇట్లా నేను కావాలంటే పెట్టుకోండి, చేసుకోండి అని చెప్పి తర్వాత పై ఆఫీసులు అడిగినాక లేదు, ఎక్కడా కూడా లేదు, మనం పర్మిషన్ స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ ఇది స్టేట్ వైడ్ జరుగుతూ ఉంది. సార్ వస్తున్నారు, వచ్చారు కూడా సార్. మరీ ఇంత దుర్మార్గం నిరసన కార్యక్రమం చేయడానికి లేదు, ఇంట్లోంచి కూడా బయటకు రావట్లేదని ఇది కరెక్ట్ కాదు. ఎక్కడ ట్రాఫిక్ ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలిగే పరిస్థితి. మీకు మైక్ పర్మిషన్ కూడా మేము పెట్టాము. ఇది ఇస్తే మాట్లాడతాం. అది కూడా మాకు కుదరదు అలాగే మైక్ పర్మిషన్ కూడా మాకు అవసరం లేదు. మేము పబ్లిక్ కోసం ఈ ప్రభుత్వం చేసే అన్యాయాలని ప్రజల దృష్టికి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారి మేరకు ఒక రిలే నిరాహార కార్యక్రమాన్ని పెట్టాము. అది కూడా ఎక్కడ కూడా మీకు ట్రాఫిక్ ఇబ్బంది కానీ ఇంకోటి ఎక్కడ కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి కాదు. మా సొంత ప్లేస్లో మేము కూర్చోవడానికి కూడా రిలే నిరాహార దీక్షకి పర్మిషన్ లేదు. లేదు సార్, సొంత ప్లేస్ అనా ఇదేనే కానీ కాదు. రిలే నిరాహార దీక్షకి పర్మిషన్ లేదు. మేము నిరసన కార్యక్రమం సార్. మా ప్లేస్లో మేము కూర్చుంటాం. రిలే నిరాహార దీక్ష కాదు. ఎవరు చెప్పారు రిలే నిరాహార దీక్ష కాదు సార్? మీరే చెప్పారు కదా. నేను చెప్పేది మా ప్లేస్లో మేము కూర్చోకూడదా? మా ప్లేస్లో మేము కూర్చోకూడదా అంటే మీరే చెప్పారు కదా సార్. ఎస్ నేను చెప్పేది సార్. నేను చెప్పేది ఇప్పుడు స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ ఇది. మీకు అది కూడా కాదని అంటే ఇది మా సొంత ప్లేస్లో మేము కూర్చుంటాం. మా సొంత ప్లేస్లో ఇక్కడ కూడా ఈ సొంత ప్లేస్ కాదు, ఇది కాదు. ఇక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ మేము కంట్రోల్ చేసుకోవడం. యాక్షన్ తీసుకోకపోతే ఇది అవుతుంది మాకు. కాబట్టి ఇక్కడ పెట్టుకోవడానికి లేదని మేమే చెప్తున్నాం. మా సొంత ప్లేస్లో మేము కూర్చుంటాం సార్. కుదరకపోతే మీ పని మీరు చేసుకుంటే మా పని మేము. రిలే నిరాహార దీక్షకి పర్మిషన్ లేదు. స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ ఇది. మీకు అది కూడా కాదని అంటే ఇది మా సొంత ప్లేస్లో మేము కూర్చుంటాం. మేమే చెప్తున్నాం. మా సొంత ప్లేస్లో మేము కూర్చుంటాం సార్. కుదరకపోతే మీ పని మీరు చేసుకుని మా పని మేము చేసుకున్నాం. ఎట్లా కూర్చున్నారో మేము చూస్తాం. అట్లా కాదు, యాజ్ ఏ పబ్లిక్ కోసం మేము చేస్తా ఉన్నాం.
ఈ ప్రభుత్వం చేసే అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావాలి, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎవరైతే పిల్లలు మోసం చేశారో, నిరుద్యోగులు మోసం చేశారో అది స్టేట్ వైడ్ ప్రోగ్రామ్. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. అందుకని ప్రతి కాన్స్టిట్యున్సీలో రాష్ట్ర వ్యాప్తం జరుగుతుంది. ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ కాదు. అలాంటిది ఏదైనా ఉంటే మీరు చెప్పండి, దీనివల్ల అవుతుందని దాన్ని మేము సహకరిస్తాం.